పోక్సో కేసులో బండి భగీరథను అరెస్ట్ చేస్తారు పోలీసులు. ముందస్తు బెయిల్కు, అరెస్ట్ నుంచి రక్షణకు హైకోర్టులో భగీరథకు ఉపశమనం లభించిన నేపథ్యంలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. నిన్న ఉదయం పోలీసులు భగీరథపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారు. బండి సంజయ్ నివాసానికి సైతం వెళ్లారు పోలీసులు. ఈ నేపథ్యంలో తన కుమారుడిని తానే పోలీసులకు అప్పగించినట్టుగా బండి సంజయ్ ప్రకటన విడుదల చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే భగీరథను అరెస్ట్ చేశామంటూ సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. పోలీస్ అకాడమీ సమీపంలో అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు పోలీసులు. భగీరథను స్టేషన్కు తీసుకెళ్లగానే కేసు పర్యవేక్షణాధికారిని డీసీపీ రితిరాజ్ భగీరథను విచారించారు. భగీరథకు తొలుత మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత మేడ్చల్లో న్యాయమూర్తి ముందు హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ నెల 29 వరకు భగీరథకు రిమాండ్ విధించారు న్యాయమూర్తి. భగీరథను పోలీసులు రాత్రి 12 గంటల సమయంలో చర్లపల్లి జైలుకు తరలించారు. ఎస్ఓటి పోలీసులను ఎందుకు ఆశ్రయించాలి? మేమే ఆశ్రయించడం లేదు, వాళ్ళ దగ్గర వాళ్ళే మా దగ్గర వచ్చారు. సార్ ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా పోలీసులు? కన్ఫెషన్ అన్ని ప్రొసీజర్ ప్రకారం అన్ని రికార్డ్ చేయడం జరిగింది. డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మేము ఆధారాలు సమర్పిస్తాం. అంటే రిమాండ్ మీరు ఏమన్నా అంటే రిమాండ్ రిజెక్ట్ చేయాలని కోరేటువంటి అవకాశం మీరు ప్రయత్నం చేయలేదా? బెయిల్ పిటిషన్ మేము నెక్స్ట్ వర్కింగ్ డే రోజు వేస్తాం. కస్టడీకి డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ కస్టడీలో కోర్టు ముందు ఒకవేళ పోలీస్ వారు కస్టడీ పిటిషన్ ఫైల్ చేస్తే మేము పోలీస్ వారికి ఇన్వెస్టిగేషన్కి పూర్తిగా సహకరించడానికి రెడీగా ఉన్నాం. జ్యుడిషియల్ సిస్టమ్ కోర్టుల పైన నమ్మకం ఉంది. మేము ఈ ట్రయల్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాము. మేము నిర్దోషిగా బయటకు వస్తాం. ఎస్ఓటి పోలీసు పోక్సో కేసులో బండి భగీరథను అరెస్ట్ చేశారు పోలీసులు. ముందస్తు బెయిల్కు, అరెస్ట్ నుంచి రక్షణకు హైకోర్టులో భగీరథకు ఉపశమనం లభించిన నేపథ్యంలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. నిన్న ఉదయం పోలీసులు భగీరథపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. అతన్ని పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. బండి సంజయ్ నివాసానికి సైతం వెళ్లారు పోలీసులు. ఈ నేపథ్యంలో తన కుమారుడిని తానే పోలీసులకు అప్పగించినట్టుగా బండి సంజయ్ ప్రకటన విడుదల చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే భగీరథను అరెస్ట్ చేశామంటూ సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. పోలీస్ అకాడమీ సమీపంలో అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు పోలీసులు. భగీరథను స్టేషన్కు తీసుకెళ్లగానే కేసు పర్యవేక్షణాధికారిని డీసీపీ రితిరాజ్ భగీరథను విచారించారు. భగీరథకు తొలుత మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత మేడ్చల్లో న్యాయమూర్తి ముందు హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ నెల 29 వరకు భగీరథకు రిమాండ్ విధించారు న్యాయమూర్తి. భగీరథను పోలీసులు రాత్రి 12 గంటల సమయంలో చర్లపల్లి జైలుకు తరలించారు. వీడియో తీస్తున్నాం. పోక్సో కేసులో బండి భగీరథను అరెస్ట్ చేస్తారు పోలీసులు. ముందస్తు బెయిల్కు, అరెస్ట్ నుంచి రక్షణకు హైకోర్టులో భగీరథకు ఉపశమనం లభించిన నేపథ్యంలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. నిన్న ఉదయం పోలీసులు భగీరథపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. అతన్ని పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు పోలీసులు. బండి సంజయ్ నివాసానికి సైతం వెళ్లారు. ఈ నేపథ్యంలో తన కుమారుడిని తానే పోలీసులకు అప్పగించినట్టుగా బండి సంజయ్ ప్రకటన విడుదల చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే భగీరథను అరెస్ట్ చేశామంటూ సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. పోలీస్ అకాడమీ సమీపంలో అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు పోలీసులు. భగీరథను స్టేషన్కు తీసుకెళ్లగానే కేసు పర్యవేక్షణాధికారిని డీసీపీ రితిరాజ్ భగీరథను విచారించారు. భగీరథకు తొలుత మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత మేడ్చల్లో న్యాయమూర్తి ముందు హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ నెల 29 వరకు భగీరథకు రిమాండ్ విధించారు న్యాయమూర్తి.
భగీరథను పోలీసులు రాత్రి 12 గంటల సమయంలో చర్లపల్లి జైలుకు తరలించారు. ఎస్ఓటి పోలీసులను ఎందుకు ఆశ్రయించాల్సి మేమే ఆశ్రయించడం లేదు, వాళ్ళ దగ్గర వాళ్ళే మా దగ్గర వచ్చారు. సార్ ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా పోలీసులు కన్ఫెషన్? అన్ని ప్రొసీజర్ ప్రకారం అన్ని రికార్డ్ చేయడం జరిగింది. డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మేము ఆధారాలు సమర్పిస్తాం. అంటే రిమాండ్ మీరు ఏమన్నా అంటే రిమాండ్ రిజెక్ట్ చేయాలని కోరేటువంటి అవకాశం మీరు ప్రయత్నం చేయలేదా? బెయిల్ పిటిషన్ మేము నెక్స్ట్ వర్కింగ్ డే రోజు వేస్తాం. కస్టడీ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ కస్టడీలో కోర్టు ముందు ఒకవేళ పోలీస్ వారు కస్టడీ పిటిషన్ ఫైల్ చేస్తే మేము పోలీస్ వారికి ఇన్వెస్టిగేషన్కి పూర్తిగా సహకరించడానికి రెడీగా ఉన్నాం. జ్యుడిషియల్ సిస్టమ్ కోర్టుల పైన నమ్మకం ఉంది. మేము ఈ ట్రయల్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాము. మేము నిర్దోషిగా బయటకు వస్తాం. ఎస్ఓటి పోలీసులను ఎందుకు ఆశ్రయించాల్సి మేమే ఆశ్రయించడం లేదు, వాళ్ళ దగ్గర వాళ్ళే మా దగ్గర వచ్చారు. సార్ ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా పోలీసులు కన్ఫెషన్? అన్ని ప్రొసీజర్ ప్రకారం అన్ని రికార్డ్ చేయడం జరిగింది. డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మేము ఆధారాలు సమర్పిస్తాం. అంటే రిమాండ్ మీరు ఏమన్నా అంటే రిమాండ్ రిజెక్ట్ చేయాలని కోరేటువంటి అవకాశం మీరు ప్రయత్నం చేయలేదా? బెయిల్ పిటిషన్ మేము నెక్స్ట్ వర్కింగ్ డే రోజు వేస్తాం. కస్టడీ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ కస్టడీలో కోర్టు ముందు ఒకవేళ పోలీస్ వారు కస్టడీ పిటిషన్ ఫైల్ చేస్తే మేము పోలీస్ వారికి ఇన్వెస్టిగేషన్కి పూర్తిగా సహకరించడానికి రెడీగా ఉన్నాం. జ్యుడిషియల్ సిస్టమ్ కోర్టుల పైన నమ్మకం ఉంది. మేము ఈ ట్రయల్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాము. మేము నిర్దోషి